అబ్దుల్ కలాం చెప్పినటువంటిది. ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్ బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఎండ్ ఈస్ నాట్ ద ఎండ్. ఇన్ ఫ్యాక్ట్ ఎండ్ మీన్స్ ద ఎఫర్ట్ నెవర్ డైస్. ఇఫ్ యూ గెట్ నో యాజ్ ఎ ఆన్సర్ రిమెంబర్ నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఫెయిల్ అంత మాత్రాన మీరు ప్రయత్నాన్ని ఆపొద్దు అంటారు. ఫెయిల్ అంటే ఏంటిదంటే ఫెయిల్ అనేది మీరు ఫస్ట్ అటెంప్ట్, లెర్నింగ్కు ఫస్ట్ అటెంప్ట్, నేర్చుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్. ఇక్కడ ఫెయిల్ అనే మాటకి చదువులోనే కాదండి, మీ ప్రయత్నంలో కూడా ఫెయిల్ కావడం ఏదైనా, అది చదువు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఒక పని కావచ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన ఇక్కడ మనం పనిని ఆపేయడానికి లేదు. ఫెయిల్ అయిందంటే మీ ప్రయత్నంలో మొదటగా మీరు నేర్చుకున్నారు, మీ తప్పులేందో మీరు నేర్చుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. చూడండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఎన్ని పాజిటివ్ వర్డ్స్ చెప్పారో, ఎంత బాగా చెబుతున్నారో, ఇవన్నీ పాటించండి. ఐన్స్టీన్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు. చూడండి, వాళ్ళే ఎంత ఇన్స్పిరేషన్గా వర్డ్స్ చెప్తున్నారు. గొప్ప వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వారేనని గమనించండి. అంటే ఫెయిల్ అయితే గొప్ప వాళ్ళు అవుతారని కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో కారణాల వల్ల చదువులో కావచ్చు, ఎగ్జామ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, ఒక అకాడమిక్ ఎగ్జామ్లో కావచ్చు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడో ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ ఆగిపోతుంది అనుకోవడానికి లేదండి. చాలామంది ఫెయిల్ అయిన తర్వాత తాము తప్పులను తెలుసుకొని జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్ళారు.